మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ జూకి రమేష్ తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రాయనగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందజేసే మద్దతు ధరను పొందాలని కోరారు. ధాన్యాన్ని తాలు, మట్టి పెళ్లలు వంటివి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం శుభ్రం చేయకపోతే మిల్లర్లు వాటిని దిగుమతి చేసుకోవడం లేదని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు తమ ధాన్యాన్ని శుభ్రం చేసుకోవాలని కోరారు. ధాన్యాన్ని శుభ్రం చేయకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మిల్లర్లు తరుగు తీస్తారని, దీంతో వారు నష్టపోయే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి తగిన మద్దతు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి తహసీల్దార్ రాచకొండ రామకృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, సర్పంచులు వెంకట్రెడ్డి, బొంతు రాములు, డిపిఎం వీరయ్య, ఏపీఎం శంకు హరికుమార్, బసక మల్లేష్, జయమ్మ, శ్రీనివాస్, సంఘవంధం అధ్యక్షురాలు కవిత, పూజిత, కొండమ్మ, ఖలీల్, రుమానా, బొంత యాదమ్మ, పరమేశ్వరి, జోష్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కొందరు మనసు పెట్టి కొడుతారు, బాగుంటుంది. జీపిస్తారు కూడా మంచిగా. ప్రజా పరిపాలనలో రైతులకు ఐకేపీల ద్వారా మహిళా సంఘాలు బలోపేతం అయ్యడానికి ఐకేపీల ద్వారా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా మహిళా సంఘాల ద్వారా ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఇచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇక్కడ రైతులు ముఖ్య సూచనలు ఏంటంటే, రైతులు ప్రభుత్వ మద్దతు ధర 2389 రూపాయలు రావాలంటే మన ధాన్యాన్ని శుభ్రంగా చేసుకొని కల్లాలకు వచ్చి కాంటా వేయించుకొని మిల్లుకు పంపిస్తే సవ్యంగా మనకు మద్దతు ధర వస్తుంది. అదే మన తాలు, మన పొట్టు, దుమ్ము, ధూళి అన్నిటితో పంపిస్తే ఆడ మిల్లర్స్ వాళ్ళు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పోయిన లారీని ఆపటం, రైతులకు అన్యాయంగా 7-8 క్వింటాలు కట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్టే మనం ధాన్యాన్ని ఇక్కడనే సెంటర్లనే మనం శుభ్రం చేసుకొని పంపిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ప్రభుత్వం మద్దతు ధర వస్తుంది. 300 క్వింటాలకు 8 క్వింటాల ఒడ్లు కట్ చేసి చూపెట్టాడు, లెక్క చేసి చూపెట్టాడు భద్రాద్రి. ఆ లెక్కల ప్రకారం మీరు లోడ్ వేసిన తర్వాత మనకు ఒప్పుక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, అధికారులు కట్ చేయొద్దంటే లారీ వెనక పోయిందనుకో మనం దాన్ని దింపుకోవాలి, తూర్పార పట్టాలి. కాబట్టి ఇక్కడనే తూర్పార పట్టి తీసుకొని పోతే మీకు లారీ లోడ్ అయిన తర్వాత రైతుకు ఏ సంబంధం ఉండదు. తూర్పార పట్టకుండా పోతే లారీ దింపినాక రైతుకు భయం అవుతుంది. ఈడ మనం ఏఓ గారు సర్టిఫికేట్ ఇచ్చిన వడ్లని తూర్పార పట్టి లారీకి ఇస్తే ఉన్న ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఆన్లైన్లో డబ్బులు కొడతారు. కాబట్టి అదొక్కటి గమనించవలసిన విషయం. మార్కెట్ వారు కూడా ఏంటంటే, మార్కెట్ చైర్మన్ చెప్పేదంటే, ఈ తూర్పార పట్టే మిషన్లను మార్కెట్కి 1-2 ఎక్కువ ఇవ్వాలి. దాన్ని అయితే పట్టించి మీరు లోడ్ వేస్తేనే మంచిది. ఒకరోజు లేట్ అయినా దాని మాత్రం మీరు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మన జిల్లాలోనే ప్రధాన స్థానంలో నిలుపుకోవాలి. అలాగే ఇక్కడ రైతులు ఎవరైతే ఇస్తున్నారో ట్రాన్స్పోర్టర్లకు ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వకూడదు మీరు. ఎందుకంటే లారీలు వస్తలేవు అని మీరే బలాంతా పెట్టి ₹1-2 బస్తాకి ఇస్తామని అక్కడక్కడ చెప్తున్నారు సార్. ఇలాంటివి కూడా గవర్నమెంట్ ఇతరులకు ₹1 కూడా మీరు ఇవ్వకూడదు. మన గవర్నమెంటే భరిస్తుంది అన్నీ. మీకు సహాయ సహకారం చేస్తాను గవర్నమెంట్ అండగా ఉంది. కాబట్టి మద్దతు ధరకు మీరు అమ్ముకోవాలి. బయట కూడా ఎక్కువ ఇస్తున్నారు పోతే అక్కడ వెయిటింగ్ చేసేసి మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవి తీసేస్తే మళ్ళీ ఈడికే వస్తుంది రేటు కూడా. అంచేత మీకు ఇక్కడ ఐకేపీ కేంద్రంలో మీకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తారు. మీరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ
సరుకుని వడ్లను తీసుకొచ్చి మంచిగా తీసుకొని తాలు ఒకటి లేకుండా మీరు చూసుకొని మంచిగా మీకు మద్దతు ధర వచ్చేటట్టు అందరూ సహకరిస్తారు. ధన్యవాదాలు.